సినీ నటుడు ఫిష్ వెంకట కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో 4 ఏళ్లుగా డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడంతో 4 రోజులుగా హైదరాబాద్ బోడుప్పల్లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాలని, ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమిస్తోందని వైద్యులు చెప్పినట్లు వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. ఆర్థిక పరిస్థితి కారణంగా సరైన వైద్య సేవలు పొందలేని స్థితిలో ఉన్నామని, దాతలు ముందుకొచ్చి సాయం చేయాలని కోరారు. డాడీకి డయాలసిస్ ప్రాబ్లం ఉంది. 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యాయి. సో కిడ్నీ వేయించాలంటున్నారు. ఆ కిడ్నీ కోసం అనే ట్రై చేస్తున్నాం. మేము ఫ్యామిలీలో వచ్చేసరికి గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేదు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఇంట్లో. అందుకనేసి కొంచెం మాకు బయట నుంచి కొంచెం హెల్ప్ కావాలి. ఇప్పుడు ఆర్బీఎం హాస్పిటల్లో ఉన్నామండి. ఇక్కడ బోడుప్పల్లో మాకు ఆర్థిక ఇబ్బందిగా ఉంది. కొంచెం హెల్ప్ కావాలండి. మాకు ఇప్పటి వరకు 2 lakhs అయ్యింది హాస్పిటల్లో. కిడ్నీ కావాలి మాకు. మెయిన్ కిడ్నీ వేస్తేనే డాడీ బ్రతుకుతారని చెప్తున్నారు అనమాట. ఎవరైనా ఉంటే కొంచెం ముందుకు వచ్చి ఇవ్వండి జర.